Hi there, welcome back to my ఛానల్. ఈ వీడియోలో మనం జనరల్గా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివేటప్పుడు కొన్ని కొత్త టర్మ్స్ వర్డ్స్ కనిపిస్తుంటాయి. అవి మనం లిటరల్గా తీసుకుంటే అసలు మీనింగ్ అనేది రాదు. ఎందుకంటే మన భాష ఇంగ్లీష్ కాదు కాబట్టి మనం ప్రతిదీ ట్రాన్స్లేట్ చేసుకుంటూ వెళ్తాం. కానీ కొన్ని సమయాల్లో అలా కుదరదు. సో అటువంటి వాక్యాలు ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ తీసుకుంటే హెడ్లైన్ చూద్దాం. ఈస్ట్ జోన్ కీప్స్ ఇట్స్ నర్వ్, ప్రివైల్స్ ఓవర్ సౌత్ ఇన్ అన్ ఎక్సైటింగ్ ఫినిష్. సో ఇక్కడ మనం గమనిస్తే కీప్స్ ఇట్స్ నర్వ్ అనే ఒక ఫ్రేజ్ ని గమనించవచ్చు. సో కీప్స్ ఇట్స్ నర్వ్ అంటే ఏంటి? జనరల్ కీప్ అంటే ఉంచడం, ఇట్స్ దాని యొక్క నర్వ్ అంటే నరం, నాడి. ఇలా తీసుకుంటే మనకి ఇక్కడ మీనింగ్లెస్ గా అనిపిస్తుంది. కానీ దీని అర్థం ఏంటంటే కీప్ ఇట్స్ నర్వ్ అంటే మనకు ఏదైనా మన కష్టాల్లో ఉన్నప్పుడు లేకపోతే ఓటమిలో ఉన్నప్పుడు మనసుని దృఢం చేసుకోవడం, దృఢ సంకల్పంతో ఉండడం అన్నమాట, చెక్కు చెదరకుండా. సో మనం అంటుంటాం కదా, ఇటువంటి సందర్భాల్లో మనసు దృఢం చేసుకోవాలి. అతను మనసు గట్టిగా చేసుకున్నాడు, విజయం సాధించాడు అని చెప్తుంటాం. సో అలా చెప్పడానికి ఈ ఫ్రేజ్ ని ఉపయోగిస్తారన్నమాట. ఎగ్జాంపుల్ కి ఇక చూడండి, ఈస్ట్ జోన్ కీప్స్ ఇట్స్ నర్వ్, ప్రివైల్స్ ఓవర్ సౌత్ ఇన్ అన్ ఎక్సైటింగ్ ఫినిష్. అంటే ఈస్ట్ జోన్, ఈ టీమ్, ఈస్ట్ జోన్ అనే టీమ్ ఇట్ కీప్స్ ఇట్స్ నర్వ్ అంటే తన సంకల్పాన్ని దృఢం చేసుకుని, ప్రివైల్స్ ఓవర్ సౌత్ అంటే సౌత్ టీం మీద, ప్రివైల్స్ అంటే ఆధిక్యతను చూపించింది, అంటే గెలిచింది అనే అర్థం అన్నమాట. అంటే వాళ్ళు ఓడిపోతూ వస్తున్నారు ఈస్ట్ జోన్. అలా ఓడిపోయినప్పటికీ దృఢమైన సంకల్పంతో మనసు గట్టి చేసుకొని వాళ్ళు చివరికి విజయం సాధించారు. అంటే ది కెప్ట్ దే నర్వ్ అన్నమాట. మనం దీన్ని కీప్స్ ఇట్స్ నర్వ్ అనడానికి బదులు హోల్డ్స్ ఇట్స్ నర్వ్ అని కూడా అనొచ్చు. టు కీప్ వన్స్ నర్వ్ ఆర్ టు హోల్డ్ వన్స్ నర్వ్ అంటే కష్ట సమయాల్లో ధైర్యం తెచ్చుకోవడం, ధైర్యంతో ముందుకు సాగడం అనే అర్థం అన్నమాట. సో ఈ ఫ్రేజ్ ని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దాని ద్వారా మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. సో ఇటువంటి ఫ్రేజెస్ ఇంకా ఎటువంటి సందర్భాల్లో వాడారో చూద్దాం. మనం ఈ నర్వ్ అన్న వర్డ్ ని ఎటువంటి సందర్భాల్లో, డోంట్ లూజ్ యువర్ నర్వ్, యూ షుడ్ కీప్ యువర్ నర్వ్, లేకపోతే యూ షుడ్ హోల్డ్ యువర్ నర్వ్, ఇలా ఎప్పుడు యూజ్ చేస్తాము తెలుసుకోవాలంటే దీని డెఫినేషన్ ఏంటో చూద్దాం ఫస్ట్. అంటే దీని మీనింగ్ ఏంటో చూద్దాం. దీని మీనింగ్ ఏంటంటే ద కరేజ్ ఆర్ కాన్ఫిడెన్స్ నెసెసరీ టు డూ సంథింగ్ డిఫికల్ట్, అన్ప్లెజెంట్ ఆర్ రూడ్. సో ఏదైనా ఒక కష్టమైన విషయాన్ని చేయడానికి లేకపోతే సాధించడానికి కావాల్సిన ధైర్యం, విశ్వాసం మనకు కూడగట్టుకోవడం అన్నమాట. సో ఈ అర్థం వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. రిషి టెల్స్ స్ట్రగ్లింగ్ బారోవర్స్ టు హోల్డ్ యువర్ నర్వ్ అండ్ ట్రస్ట్ మై ప్లాన్. ఇక్కడ బ్రిటన్ ప్రధాని అయిన రిషి సునాక్ గారు ఏమంటున్నారంటే, హీ టెల్స్ స్ట్రగ్లింగ్ బారోవర్స్ అంటే, బారోవర్స్ అంటే ఏంటి? అప్పు తీసుకున్న వాళ్ళు. వీళ్లకు ఏమని చెప్తున్నారంటే, టు హోల్డ్ యువర్ నర్వ్ అండ్ ట్రస్ట్ మై ప్లాన్. అంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి సందర్భాల్లో యూ హ్యావ్ టు బీ కరేజియస్. సో అంటే ధైర్యంగా ఉండండి, డిటర్మైన్డ్ గా ఉండండి, అంటే సంకల్పాన్ని కోల్పోకండి. యూ షుడ్ హోల్డ్ యువర్ నర్వ్ అండ్ ట్రస్ట్ మై ప్లాన్, నా ప్లాన్ ని మీరు నమ్మండి అని చెప్తున్నారనమాట. అంటే మీరు దీన్ని అధిగమించవచ్చు కాబట్టి మీరు ఓపిక పట్టండి, సో సంకల్పాన్ని కోల్పోకండి అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ వచ్చి ఏమంటే హోల్డ్ యువర్ నర్వ్ అండ్ ట్రస్ట్ మై ప్లాన్ అంటే ఇప్పుడు క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇటువంటి సందర్భాల్లో మీరు దృఢంగా ఉండండి అని చెప్తున్నారు అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, హర్మన్ ప్రీత్ ఏమంటున్నారంటే, బ్యాటర్స్ కుడెంట్ హోల్డ్ నర్వ్ ఆఫ్టర్ మై వికెట్.
బ్యాటర్స్ కుడెంట్ హోల్డ్ నర్వ్ ఆఫ్టర్ మై వికెట్ అని అంటున్నారు ఈవిడ. దీని మీనింగ్ ఏంటంటే బ్యాటర్స్ అంటే బ్యాటింగ్ చేసే వాళ్ళు దే కుడెంట్ హోల్డ్ నర్వ్, వాళ్ళు నర్వ్ ని హోల్డ్ చేసుకోలేకపోయారు, అంటే దే కుడెంట్ కీప్ దే నర్వ్ ఆఫ్టర్ మై వికెట్, నా వికెట్ కోల్పోయిన తర్వాత వాళ్ళు యాక్చువల్ గా అయితే వాళ్ళు ఏం చేయాలి, దే షుడ్ హోల్డ్ దే నర్వ్, కానీ దే కుడెంట్ హోల్డ్ దే నర్వ్, అంటే వాళ్ళు సంకల్పాన్ని కోల్పోయారనమాట, ధైర్యాన్ని కోల్పోయారు. అట్టి సందర్భాల్లో వాళ్ళు దే షుడ్ కీప్ దే నర్వ్, కానీ బట్ దే కుడెంట్ నర్వ్, అంటే వాళ్ళు ఒకళ్ళ తర్వాత వాళ్ళు కూడా అవుట్ అయిపోతూ వచ్చారు అనే అర్థంతో ఈ ఈ మాటలు అంటున్నారు అన్నమాట. అంటే కుడెంట్ హోల్డ్ నర్వ్ ఆర్ కుడెంట్ కీప్ నర్వ్, ఇలా మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే రిషి సునాక్ అర్జెస్ పీపుల్ టు హోల్డ్ దే నర్వ్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్స్. సో ఇది వరకు మనం చెప్పుకున్నట్టు రిషి సునాక్ గారు ఏమంటున్నారంటే హీ అర్జెస్ అంటే రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏమని, అర్జెస్ అంటే రిక్వెస్ట్ చేయడం, విన్నపం చేయడం, ఏమనంటే జస్ట్ హోల్డ్ యువర్ నర్వ్ ఆన్, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరిగిపోతున్నాయని మీరు సంకల్పాన్ని కోల్పోకండి, యూ షుడ్ హోల్డ్ యువర్ నర్వ్ అని చెప్తున్నారు, లేకపోతే యూ షుడ్ కీప్ యువర్ నర్వ్. సో హీ ఈస్ urging people to hold their nerve or to keep their nerve. సో ఇలాగ మనం చెప్పొచ్చు అనమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే దట్ పార్టీ షుడ్ కీప్ ఇట్స్ నర్వ్, అంటే ఎలక్షన్స్ లో ఆ పలానా పార్టీ ఇట్ షుడ్ కీప్ ఇట్స్ నర్వ్, లేకపోతే ఇట్ షుడ్ హోల్డ్ ఇట్స్ నర్వ్. దట్ ప్లేయర్ షుడ్ కీప్ హిస్ నర్వ్, అతను సంకల్పాన్ని కోల్పోకూడదు, ఎందుకంటే అతను ఓడిపోతూ వస్తున్నాడు, అలాగని దే షుడెంట్ లూజ్ దేర్ నర్వ్, అంటే లూజ్ చేయకూడదు, అంటే సంకల్పాన్ని కోల్పోకూడదు. దే షుడ్ కీప్ దేర్ నర్వ్ అంటే సంకల్పంతో ఉండాలి అని. సో ఇలా మనం రకరకాలుగా యూజ్ చేయొచ్చు. మీరు కూడా టు కీప్ వన్స్ నర్వ్ ఆర్ టు హోల్డ్ వన్స్ నర్వ్ ని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. సో ఇటువంటి కష్టమైన ఫ్రేజెస్ ని అర్థం చేసుకోవాలంటే మనం చాలా కష్టపడాలి, ఫోకస్ చేయాలి, మొత్తం న్యూస్ మొత్తం చదవాలి డీటెయిల్డ్ గా, సిచ్యువేషన్ ని బట్టి కూడా మనకు కొన్ని అర్థమవుతాయి అనమాట. కాబట్టి ఇంగ్లీష్ మనకు రావాలంటే ఇటువంటి వాటి మీద మనం ఫోకస్ పెట్టాలి. సో ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.